జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ఇష్టం లేదు, అందుకోసం వైసీపీ వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు రాలేదు. ఈరోజు అమరావతికి చట్టబద్ధత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అమరావతి విషయంలో చట్టం చేయమని వీళ్ళకి చెప్పినట్టుగా, దీనికోసం వీరు అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా సీఎం చంద్రబాబు గారు మంత్రులు కలరింగిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయమని చెప్పింది, అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే కేవలం శాసనసభేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను. శాసనసభలో 2 సభలు ఉంటాయి, శాసనసభ, శాసన మండలి. 2 సభలు సంయుక్తంగా తీర్మానం చేస్తేనే కదా దానికి చట్టబద్ధత వస్తుంది. అటువంటప్పుడు మీరు కేవలం అసెంబ్లీని సమావేశపరిచి శాసన మండలి సమావేశపరచకపోవటం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే అసెంబ్లీలో వైసీపీకి బలం లేదు కాబట్టి వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేయలేరు, అదే శాసన మండలిలో అయితే పాయింట్అవుట్ చేస్తారుగా మీ ఉద్దేశం. దీనికి కూడా వీళ్ళు ఒక కొత్తగా వక్ర భాషను చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ఇష్టం లేదు, అందుకోసం వైసీపీ వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు రాలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారిని. మీరు వాస్తవంగా శాసన మండలి సమావేశపరుచుంటే వైసీపీ తన స్టాండ్ ఏంటో చెప్పేది. ఎక్కడ మీరు ఇప్పుడు దాకా అమరావతిలో చేసిన అవినీతిని శాసన మండలి సాక్షిగా ప్రతిపక్షంగా బలంగా ఉన్న వైసీపీ ప్రశ్నించిద్దు అని చెప్పేసి, ఎక్కడ మీరు అమరావతి పేరుతో ఇప్పుడు దాకా దోచుకున్నారో ఆ మొత్తాన్ని బట్టబయలు చేసిద్దని చెప్పేసి మీరు శాసన మండలి సమావేశపరచలా, అంతే కదా. ఇది దాచిపెట్టి మీరు అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ జగన్ గారి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అమరావతికి ఇప్పటికే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మీరు మోసం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పేరుతో మిగతా 50,000 ఎకరాలు మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ రైతులను కూడా మోసం చేయడానికి అసెంబ్లీ తీర్మానం పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం చెప్పింది వంక. నేను అడుగుతా ఉన్నాను, మీరు నిజంగా 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయాలి, 33,000 ఎకరాలకి రైతులకి న్యాయం చేసామా అని అనుకుంటే దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పటిదాకా ఎంత డబ్బులు వసూలు చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్రం ఎంత ఇచ్చింది అమరావతికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. రికార్డుల ప్రకారం ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం దరిదాపు 33,000 కోట్లు అమరావతి పేరుతో డ్రా చేయడం జరిగింది. ఆ డబ్బంతా ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాను. దానికి ఇవాళ చట్టబద్ధత పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అమరావతి వద్దన్నారా? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా కాదని చెప్పారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు తప్పులు చేస్తూ మీరు అమరావతిని ఏటీఎంగా వాడుకుంటూ దోచుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారేంటి? దానిలో భాగంగా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశారు కానీ శాసనమండలిలో చర్చ పెట్టలా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు దోచుకుంది మొత్తం బయట పెడతారని చెప్పేసి, అంతే కదా. మీరు ఇవాళ మాట్లాడతారు వైసీపీ ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. వైసీపీ చెప్తుంది చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని, రైతుల్ని మోసం చేస్తున్న విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ ఉంది.